కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ప్రభు కృప తేబోతున్నాడు. కాబట్టి మనం ఏంటట, నిబ్బరమైన బుద్ధి గలవారై, అంటే మన బుద్ధి చంచలత్వము ఉండకూడదు, బుద్ధిలో బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు ఒక పని చేసేటప్పుడు ఆ పనిలో రిజల్ట్ ఏదైనా రాని కన్నా నేను చేసే పని 100% నేను ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. పని స్టార్ట్ చేసేటప్పటికే ఇది అవుతుందో లేదో, ఇది జరుగుతుందో రాదో, ఇది ఎందుకు, ఇప్పుడు ఎందుకు, అవసరమా, దీనికి ఏంటి, దానికి ఏంటి, చంచలత్వం మనలో మనమే సఫర్ అయిపోతుంటాం. అందుకనే ఎవరూ నిన్ను పాడు చేయలేరయ్యా. చాలామంది అంటుంటారు, ఎవరిని పాడు చేయలేరు, తన్ను తాను పాడు చేసుకుంటాడే కానీ ఎవరిని పాడు చేయరు. యేసుప్రభు కూడా అన్నాడు అదే, బయట నుంచి వచ్చినది ఏది నిన్ను పాడు చేయదు, కానీ నీ హృదయంలో నుండి బయటికి వెళ్ళి అతన్ని అపవిత్రునిగా చేస్తాడు.